పూర్తి చేయుటకు యమాచార్యుడు ప్రారంభించాడు. అన్ని రకాల పరీక్షించిన తర్వాత మరణించిన పిదప ఆత్మకు ఏమవుతుంది అనే విషయాన్ని చెప్పడం ప్రారంభించాడు. అది చెప్పాలంటే దానికన్నా ముందు జీవిత వ్యవహారముకు మరణానికి సంబంధం ఉంటుంది అని అక్కడి నుంచి చెప్పాల్సి వస్తుంది. అందుకే చెప్పాడు, ఓ నచికేత, ఈ భూమి మీద ఈ ప్రపంచంలో మానవులు జీవించడానికి 2 రకాల జీవన పద్ధతులు ఉన్నాయి. ఒకటి శ్రేయ మార్గము, 2 ప్రేయ మార్గం. తక్కువ మంది మాత్రమే శ్రేయ మార్గంలో ఉంటారు, కానీ ఎక్కువ మంది ప్రేయ మార్గంలో నడుస్తారు అని ఈ రకంగా చెప్తూ, శ్రేయ మార్గం అనేది వెలుతురుతో పోలుస్తారు, ప్రేయ మార్గాన్ని చీకటితో పోలుస్తారు. శ్రేయ మార్గాన్ని విద్యతో పోలుస్తారు, ప్రేయ మార్గాన్ని అవిద్యతో పోలుస్తారు. శ్రేయ మార్గంలో వెళ్తున్న వ్యక్తికి క్రమక్రమంగా వివేకము ఉదయిస్తుంది, వివేకము పెరుగుతుంది. కానీ ప్రేయ మార్గంలో వెళ్తున్న వ్యక్తి క్రమక్రమంగా వివేకము క్షీణిస్తుంది, తగ్గుతుంది అని వివరాలు చెప్తారు. శ్రేయ మార్గంలో ఉన్న అతనికి భౌతిక సంపదలు సంపాదిస్తాడు, ప్రేయ మార్గంలో ఉన్న అతడు కూడా భౌతిక మార్గాలు సంపదలు సంపాదిస్తాడు. ఇద్దరు సంపాదిస్తారు, వాళ్ళు సంపాదిస్తారు, వీళ్ళు సంపాదిస్తారు. కానీ తేడాలు ఏమిటి మరి? ఆ విషయాలు కూడా ముందు ముందు చెప్పబడతాయి. మరి ఇవి చెప్పి ముందు ముందు ఏం చెప్తాడు ఆ విషయం కూడా మనము స్పష్టం చేసుకుందాం. కఠోపనిషత్తులో మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాల్ని స్పష్టంగా చెప్తూ ఎందుకు జరుగుతుందని కూడా చెప్తాడు. మరణం పిదప కొందరు ఈశ్వర మార్గంలో సద్గతుల్లో వెళ్తారు, మరికొందరు అదో మార్గంలో వెళ్తారు అని 2 చెప్పి, ఎందుకు సద్గతుల్లో వెళ్తారు, ఊర్ధ్వగతుల్లో వెళ్తారు, ఎందుకు అదో గతుల్లో వెళ్తారు, ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తారు. ఎట్లా? ఒక వ్యక్తి ప్రస్తుతానికి మానవ జన్మ లభించింది, మరణానంతరము ఇంతకన్నా ఉన్నత మానవ జన్మ, అంటే ఈ జన్మలో ఎంత జ్ఞానం ఉందో ఇంతకన్నా ఎక్కువ జ్ఞానం, ఈ జన్మలో ఎంత పురుషార్థం ఉందో ఇంతకన్నా ఎక్కువ పురుషార్థం ఉన్న జన్మ నెక్స్ట్ అతనికి వస్తుంది. అదే ఇంకో వ్యక్తి జీవితం అంతా పూర్తి చేసుకుని మరణించిన పిదప మళ్ళీ మానవుడు పుడతాడు, కానీ ఇప్పుడున్న జ్ఞానము అతనికి వచ్చే జన్మలు దొరకదు, ఇప్పుడున్న పురుషార్థము దొరకదు. అత్యంత సాధారణ వ్యక్తి ఇంకోళ్ళ దగ్గర పని చేసుకునే బతుకు మనిషిగా పుడతాడు. ఎందుకు కారణం? ఒకరు ఈ జన్మ కన్నా వచ్చే జన్మలో ఉన్నత జ్ఞానము, ఉన్నత పురుషార్థం, ఉన్నత గుణముల్లో వెళ్ళిపోయాడు. ఇంకొతడు ఈ జన్మ కన్నా తక్కువ జ్ఞానము, తక్కువ పురుషార్థము, అనేక లోపాలతో పుట్టాడు. ఎందుకు జరుగుతుంది అనగా, ఈ జన్మ కన్నా వచ్చే జన్మ సామర్థ్యయుక్త జన్మ ఎవరికి వస్తుందంటే శ్రేయ మార్గంలో ఉన్న వాళ్ళకి. ప్రేయ మార్గంలో ఉన్న వాళ్ళకి ఈ జన్మ కన్నా ఇంకా తక్కువ జన్మలకు వెళ్ళిపోతాడు. మానవుడిగా పుట్టచ్చు, ఇంకేదైనా పుట్టచ్చు. నేను మానవ ఉదాహరణ ఇచ్చాను. ఎందుకు ఇలా అవుతుంది అనే విషయం స్పష్టంగా చెప్తాడు. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్తాడు. అలాగే శ్రేయ మార్గాన్ని అనుసరించాలి అనుకుంటే ఏం చేయాలని చెప్తాడు. ఇంకా నేను సులభం చేశాను, ఇంకా శ్రేయ మార్గాన్ని కొత్తగా ప్రారంభించాలనుకున్నా ఎలా ప్రారంభించాలి అది కూడా నేను స్పష్టం చేయాలనుకున్నాను. అందులో లేదు, కానీ స్పష్టం చేస్తాను. అయితే దీంట్లో భాగంగా నచికేతునికి ఏం చెప్పాడంటే, తర్వాత ఆత్మస్వరూపం, ఈశ్వర స్వరూపం 2 చెప్పి ఈశ్వరుని పొందటానికి, సద్గతులు పొందటానికి ఏం చేయాలో అది కూడా చెప్తాడు. ఆ తర్వాత నచికేతుడు ఆ మార్గాన్ని అనుసరించి సద్గతులు పొందుతూ పరమాత్మ సాక్షాత్కారం చేసుకుంటాడు. ఆ విషయాల్ని ఈరోజు మనము చెప్పుకుంటాం. నిన్న మనము
యమాచార్యుడు వివరిస్తూ వెళ్తున్న విషయాల దాకా వెళ్ళాం మనం. ఇప్పుడు ఏమంటున్నాడంటే శ్రేయోమార్గ పేయోమార్గాల్ని వివరిస్తూ ఆచార్యుడు ఏమంటున్నాడంటే నా సాంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మోడం ఆయాం లోకో నాస్తి పర ఇతి మాని పునః పునర్వశ మాపద్యతే మే. దీంట్లో ఎక్కువ ప్రేమ మార్గంలో వెళ్తున్న వాళ్ళ నడక ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ధనము, ధాన్యము, స్త్రీలు, పుత్రులు మున్నగు లౌకిక సంపదలు సుఖమును కలిగించున్నవిగా ఎంచి అవి నశించినప్పుడు జనులు శోకగ్రస్తులవుతురు. ఇవి సుఖాలు ఇస్తాయని జనులు ఎక్కువ మంది భావిస్తారు. ఇస్తాయి కూడా లౌకిక సుఖాన్ని, ధనము, ధాన్యము, స్త్రీలు, పుత్రులు. ఎప్పుడైతే ఇవి దూరం అవుతాయో బాగా దుఃఖపడతారు. అట్టివారు శాశ్వత సుఖ సాధనములైన తపశ్చర్యను ఆచరింపరు. ఎవరైతే లౌకిక సంపదలను నా యోగక్షేమాలకు అత్యంత అవసరమైన దాని ద్వారా వస్తాయని భావిస్తారో వాళ్ళు అలౌకికమైనటువంటి సంపదలను ఇచ్చే తపశ్చర్యాదుల్ని దాన్ని అసలుకే గుర్తించరు, దాన్ని అసలుకే పాటించరు. ప్రేమ మార్గంలో ఉన్నవాళ్ళు అహింస, సత్యము, శౌచము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం మున్నగు శుభకర్మలను వాళ్ళు అసలుకే ఆచరింపరు. ఎవరు? ప్రేమ మార్గంలో ఉన్నవాళ్ళు. ధనము సంపాదించుట, ఇల్లు సంపాదించుట, సేవింగ్స్ తయారు చేసుట, స్త్రీలతో స్నేహము, పిల్లల కంట మన్మళ్ళు మన్మరాళ్ళ సుఖము, ఇంకా దాంట్లో కీర్తి, ప్రతిష్ట, ఇవన్నీ తన శ్రేయస్సు దాంట్లో మునుగుతారు తప్ప సత్యము, అహింస, బ్రహ్మచర్యము దీంట్లోకి అసలుకే రావడానికి ఇష్టపడరు, దీన్ని గుర్తించరు కూడా అని చెప్పి ఇంకేమంటున్నాడంటే అట్టి శుభాచరణ దాని పట్ల అలుసులై ప్రవర్తిస్తారు. ఎక్కడన్నా అది బోధిస్తున్నారు అంటే కూడా మనకు సంబంధం లేదని భావిస్తూ దూరం ఉంటారు. వారికి ఇహము తప్ప పరము లేదు. వాళ్ళు సదా ఇహమో అనగా ఈ లోకం గురించి మాత్రమే ఆలోచిస్తారు. పరం అనగా పరలోకం. పరలోకం అంటే అది ఏమో కాదు, వచ్చే జన్మ. ఇహపరము అంటే పరం అంటే ఎక్కడో ఉంటుంది అని అనుకోవద్దు. ఇహం అనగా ఈ జన్మ, పరం అంటే వచ్చే జన్మ. జ్ఞానులు ఈ జన్మ గురించి ఎంత తపన చెందుతారో వచ్చే జన్మ గురించి కూడా ఇప్పటి నుంచే ప్రయత్నంలో అంతా ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ అజ్ఞానులు వచ్చే జన్మను గుర్తించరు. అన్నీ ఈ జన్మ కోసమే అని ఎంత తయారు చేసుకుంటారంటే ఒక 200-300 సంవత్సరాలు సరిపోయేంత సుఖంగా తినేంత డబ్బు సంపాదిస్తారు. మరి 300 సంవత్సరాలు బతుకుతారా? 300 సంవత్సరాలు ఏర్పాట్లు చేసుకుంటారు కానీ 300 సంవత్సరాలు బతకరు. కానీ జ్ఞానం ఏం చేస్తాడు? ఆయన 300 సంవత్సరాలకు సరిపోయిన సంపాదించుకుంటాడు. ఏది 100 సంవత్సరాలకి ఈ జీవితంలో, 200 సంవత్సరాలు వచ్చే జీవితంలో అట్లా సంపాదిస్తాడు. అదే శ్రేయ మార్గము. కాబట్టి విఘ్నులు ఇది మాత్రం చేస్తారు, విఘ్నులు కాని వాళ్ళు అలా చేస్తారు. ఇంకా కావున ఐహిక సుఖములను కోరి నిరంతరము యోగక్షేమములందు చిక్కుకొని ఉంటారు. బాహ్యంగా చూస్తే యోగక్షేమంలో ఆలోచించడం తప్ప అంటే తప్పు కాదనే జవాబు వస్తుంది. మరి ఇది ఏ విధంగా మరి యోగక్షేమములు అని ఇక్కడ అంటున్నాము అంటే దీని ముందు చెప్తాను నేను. యోగక్షేమములు ఆలోచించడం తప్ప కాదు, గృహస్థు కర్తవ్యం. కానీ ఎక్కడ లోపమవుతుంది? ప్రేమ మార్గంలో ఉన్న వాళ్ళు యోగక్షేత్రం మాత్రమే ఆలోచిస్తారని మనం అంటున్నాం కదా, ఎక్కడ లోపమవుతుంది అది ముందు చెప్తాను నేను. జన్మ మరణ పరంపర నుండి తప్పించుకున్న జాలక అందులోనే కొనసాగుతాడు. దీన్ని ప్రేమ మార్గం అంటారు. ఇంకా ముందు ఏం చెప్తున్నా అంటే శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః శృణ్వంతోపి బహవో యన్న విద్యుః ఆశ్చర్యోస్య వక్తా కుశలోస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః. ప్రయోగ మార్గంను విడిచి శ్రేయ మార్గంను అనుసరించే వ్యక్తులు లోకంన అరుదుగా ఉంటారు. నాకు ప్రేమ మార్గం వద్దు,
నాకు శ్రేయో మార్గం కావాలని దీన్ని పట్టుకునే వాళ్ళు లోకంలో అక్కడక్కడ ఉంటారు. వాళ్ళు ఎక్కువ కనబడరు కాబట్టి పబ్లిక్కు శ్రేయో మార్గం అనేది ఉంటుందని కూడా తెలియదు. ఎక్కువ ఎవరు కనపడతారో లోకమంతా అదే అనుకుంటారు. ఇదొక ప్రవాహం. జనాలు ఎట్లుంటారు, ప్రవాహంలో పడి దానికి అనుగుణంగానే పోవడానికి ప్రయత్నాలు చేస్తారు తప్ప ఇంకా వేరేది ఆలోచించరు. అయితే శ్రేయో మార్గంలో ఉన్న వాళ్ళు అక్కడక్కడ కనపడతారు. మానవులలో అనేకులు ఆత్మను గురించి వినుటకు నోచుకొనరు. ఇది ఒక రకమైనటువంటి వాళ్ళ దురదృష్టం. ఆత్మను గురించి వినాలి అని చాలామందికి అసలుకే అనిపించదు. యోగక్షేమంలో నిరంతరం పాకులాడుచు జనులు పెక్కురు ఆత్మజ్ఞానం సంపాదించుటకై జ్ఞానుల ఉపదేశములనైనను విన అవకాశం కల్పించుకున్నారు. యోగక్షేమాల్లో పడి జ్ఞానులు బోధిస్తున్నా కానీ వినటానికి వెళ్ళరు. అడిగిండ్రనుకో, ఏమండి మా దగ్గర మంచిగా భక్తి కార్యం నడుస్తుంది అని ఆ సంస్థ ఈ సంస్థ వాళ్ళు పిలిచిండ్రనుకో, ఎక్కడండి, పిల్లలు పొద్దున సాయంత్రం పిల్లల్ని చూసుకోవాలి, మధ్యాహ్నం ఎలాగో బిజినెస్ ఉంటుంది, బంధువులు వస్తూ ఉంటారు మా ఇంటికి, ఇవే చెప్తారు. మా పెద్ద బాబుకి ఇట్లా, చిన్న బాబుకి ఇట్లా, ఇవే చెప్తారు. కానీ మళ్ళీ ఇంట్లో ఉండి టీవీ ముందు కూర్చొని సీరియళ్ళ మీద సీరియల్ చూస్తూనే ఉంటుంటారు. అవి నడుస్తూనే ఉంటాయి. ఫోన్ల మీద ఫోన్లు గంటలు మాట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ అవన్నీ నడుస్తూనే ఉంటాయి. గలీలో కూర్చున్న అమ్మలెక్కలు అందరూ ముచ్చట్లు పెడుతూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళందరూ కలిసి ఒక వారం రోజులు టూర్ వేసుకొని కూడా పోతారు. అవన్నిటికి మళ్ళీ టైం దొరుకుతుంది. కానీ భక్తి కార్యక్రమం రెండనేసరికి ఎక్కడండి, పిల్లలు, వంటలు, వ్యాపారం, ఈ విధంగా మాట్లాడతారు. అంటే వాళ్ళ లోపల భావనే లేదు. ఎందుకు ఉండదు? ఆ కారణాలు కూడా ముందు చెప్తాను. ఉపదేశములు వినుచుండు వారిలో కూడా పెక్కులు ఆత్మయనయమో ఎరగము. ఇంకా విషయాలు లోతు చెప్తున్నాడు. సరే, ఉపదేశాన్ని వాళ్ళు వినరు. వినేటోళ్ళలో కూడా ఆత్మ అంటే ఎక్కువ మందికి తెలియదు. ఏదో వింటారు. విన్న తర్వాత సరే పండితుల వారు ఏం చెప్పారు అంటే, వాళ్ళు ఎంత మంచి ఆన్సర్ చెప్తారంటే, చాలా బాగా చెప్పారు. పండితుల వాళ్ళు ఏం చెప్పారు, చాలా బాగా చెప్పిండ్రు. 10 సార్లు అడుగు, చాలా బాగా, కానీ ఏం చెప్పిండ్రో చెప్పరాదు వాళ్ళకి. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు ఒక పదం ఎక్కితే కదా అసలు, అందుకోసం చాలా బాగా చెప్పారు, అదొకటి చెప్తారు. ఆత్మ ఇట్టిదని బావుగా చెప్పగల వ్యక్తి మనుషులలో అద్భుత పురుషుడవును. భారతదేశం పరిస్థితి ఇలా అయింది ఇప్పుడు. ఆత్మ ఇలా ఉంటుందని స్పష్టంగా చెప్పే వ్యక్తి మనుషుల అద్భుతం. ఒకప్పుడు అలాంటి వాళ్ళు మన దగ్గర కోటాను కోట్లు. ఈరోజు అక్కడక్కడ అదొక అద్భుతమైన పరిస్థితి అని ఏర్పడింది. ఆత్మను గురించి విని మనను నిధిధ్యాసుల మూలంన దాని ఎరుగు వ్యక్తియు కుశలుడనదగును. ఆత్మను గురించి ఉపదేశించేవాడు అతి కుశలుడై ఉండవలేను. చూడండి ఎంత మంచి చెప్తున్నాడు. ఆత్మను గురించి విని దానిని మననము, చింతన, మననము, నిధిధ్యాసములు చేయవాడు ఎవరుతున్నారో అతన్ని కుశలుడు అని చెప్పాలన్నమాట. ఇక ఆత్మ గురించి బోధించే వ్యక్తి అయితే అతి కుశలుడై ఉండవలేను అని చెప్తా. అతి కుశలుడు అంటే ఏంటిది? ఆత్మజ్ఞానము అందరూ చెప్పరాదు. ఇదేదో మామూలు విద్య కాదు. ఇది కేవలము అనుభవపూర్వక ఉన్న వాళ్ళు చెప్తే మాత్రమే ఎదుటి వాళ్ళకి ఎక్కుతుంది. మామూలుగా పుస్తకం చదివి దాంట్లో అర్థాలు చెప్తే ఆత్మజ్ఞానం ఎదుటి వాళ్ళకు బోధపడదు, చెప్పలేరు కూడా వాళ్ళు. అట్టి వాణిచే ఉపదేశింపబడు ఆత్మ నెరుగు వ్యక్తి అద్భుతమైన వాడనక తప్పదు. అప్పుడు ఆ అనుభవజ్ఞుడు చెప్పింది అద్భుతమే ఉంటుంది. వాళ్ళు చెప్పడం ద్వారా వినేవాళ్ళు కూడా అద్భుత అనుభవం పొందుతారు. తర్వాత ఏమంటున్నా అంటే, అనావరేణ ప్రోక్త ఏషా సువిజ్ఞేయో అని చెప్తున్నాడు. అనుప్రమాణాత్. ఆత్మజ్ఞానికి కానీ సాధారణ మనుషుడు ఆత్మ గురించి ఉపదేశించటానికి అర్హుడు కాడు. ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. ఈరోజు మనం లోకంలో చెప్తాం, ప్రవచనాలు ఇస్తూ ఉంటారు ఆత్మ గురించి, పరమాత్మ గురించి. బల్లగుద్ది ప్రవచనాలు చెప్తూ ఉంటుంటారు. ఆత్మ అంటే ఇది, ఆత్మ అంటే అది, ఎంత అద్భుతం, అంత అద్భుతం, అంత అద్భుతం, అంత పరమాత్మ ఎంత అద్భుతం, ఎంత చెప్తుంటారు. కానీ ఇక్కడ ఆచార్యుడు ఏమంటున్నాడంటే,
ఆత్మజ్ఞాని కాని సాధారణ మనుషుడు ఆత్మను గురించి ఉపదేశింప అర్హుడు కాదు. ఎందుకంటే ఆత్మ, పరమాత్మ అత్యంత సూక్ష్మ విషయములు. మామూలుగా భారతీయ సంస్కృతి, మన వైదిక ధర్మము, లేకపోతే దయానందుని ప్రవర్తన, ఇవి చెప్తే అది వేరే మాట. కానీ ఆత్మ గురించి అనేది అందరూ చెప్పడానికి వీల్లేదు అంటున్నాడు. ఈ విధంగా చెప్పి ఎందుకు వీల్లేదు, అది అత్యంత సూక్ష్మమైంది అనే సంగతి కూడా చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నా అంటే నైషా తర్కేన మతిరాపనేయా. ఆత్మవిషేక జ్ఞానము బ్రహ్మనిష్ఠులు, వేదాది సత్యశాస్త్రములందు ప్రవీణులు అయిన వారి ఉపదేశముల మూలంన కలుగును. మరి ఆత్మనిష్ట ఎలా కలుగుతుంది? ఆత్మయందు నిష్ట కావాలండి. ఇక్కడ ఆత్మ అంటే రెండు అనుకోవాలి, జీవాత్మ, పరమాత్మ. కేవలం పరమాత్మ నిష్ట సరిపోదు, జీవాత్మపై కూడా నిష్ట ఉండాలి, రెండు ఉండాలి. కాబట్టి ఆత్మనిష్ట ఎలా కలుగుతుందట అంటే బ్రహ్మనిష్ఠులు, వేదాది సత్యశాస్త్రములందు ప్రవీణులై ఉన్న వాళ్ళ ఉపదేశముల మూలంలో జరుగుతుంది. ప్రవీణులు అంటే ఏంటిది? ఆ వేదాది సమస్త మంత్రాలు వాళ్ళ జ్ఞాపకం ఉండాలన్నా, చకచక చెప్పాలన్నా. ఇక్కడ ప్రావీణ్యత అనగా అనుభవము, వాటిని సాక్షాత్కరింప చేసుకొనుట. ఎట్టి జ్ఞానం అంటే దేని సాక్షాత్కరింప చేసుకొనుట? ఆత్మస్వరూపం ఎలా ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసుకొనుట. పరమాత్మ స్వరూపం ఎలా ఉంటుంది అనేది అనుభవపూర్వకంగా తెలుసుకొనుట. పరమాత్మ గుణకర్మ స్వభావాలు, జీవాత్మ అనుభవపూర్వకంగా తెలుసుకుంటా. అలాంటి వాళ్ళ ఉపదేశముల వల్లనే జరుగుతుంది. అందుకే మనకు సాంఖ్యదర్శనంలో చెప్పబడింది, రాజపుత్రవత్ తత్వోపదేశాత్. పరమాత్మ జ్ఞానం ఎలా లభిస్తుందంటే రాజపుత్రునకు తత్వోపదేశం వల్ల ఎలా లభించిందో అలాగే ఎవరికైనా ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానము అనుభవజ్ఞులైన ఉపదేశకుల వల్ల మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా చక్కగా ఒలిచిపెట్టి ఆచరణాత్మకంగా చెప్తారు, ఏదో పై ఊహలు కాదు, ఒక్కొక్క అడుగు చెప్తారు. అందువల్ల వాళ్ళ ఉపదేశం వల్ల శ్రవణం మాత్రమే అవుతుంది. అక్కడ దాన్ని మనన నిధిధ్యాసులు చేసి సాక్షాత్కరింప చేసుకోవాలి. అదేలా చేయాలో కూడా మనకు గురువులు చెప్తారు. అట్టి జ్ఞానమును సబుద్ధితో ఏదో ఊహించి తర్కించి పోనాడు కొనరాదు. బ్రహ్మజ్ఞానులు అయినటువంటి గురువులు ఏదైతే బోధిస్తారో దానివల్ల మనకు ఆత్మజ్ఞానం, ఈశ్వర జ్ఞానం తెలుస్తుంది. దాన్ని అనవసరంగా మన మామూలు బుద్ధితో తర్కించి దాన్ని పాడు చేసుకోకూడదు. ఎలా చేయాలి? ఏది విన్నామో శ్రద్ధగా దాన్ని మాత్రం నిలుపుకొని దాన్ని మననం చేయాలి. మళ్ళీ ఒకసారి వింటే ఇంకో కొద్దిగా లభిస్తుంది. విన్నదాన్ని విన్నట్టుగా మననం చేయడం. నిధిధ్యాసం ఏంటిది? విన్నది విన్నట్టుగా ఉందా, గురువు చెప్పింది ఇది అని దాన్ని మళ్ళీ పరిశీలించుకోవడం, దాన్ని అలాగే ఉంచుకోవడం. ఈ రకంగా కొద్దిగా ఎట్లా, ఏ విధంగా అయితే తేనెటీగ ఒక్కొక్క పువ్వు దగ్గరికి వెళ్ళి ఇంతే చిన్న మకరందం తీసుకుంటుంది. చాలా తక్కువ ఒక్క పువ్వులో దొరుకుతుంది దానికి. ఇంత మకరందం అంత పెట్టి ఇంత పెద్ద తేనెతిట్టును తయారు చేస్తుంది. అలాగే సాధకుడు ప్రతిసారి గురువు ప్రవచనం నుంచి ఇంత తీసుకొని ఇంత జ్ఞానాన్ని, ఇంత వివేకాన్ని అతడు సంపాదించుకోవాలి. ఆ రకంగా ప్రయత్నం చేయాలి. అందుకే దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి, అది మామూలుగా చెప్పబడిందా? దృఢభూమి కావాలన్నా ఒక్క రోజులో రాదు. దీర్ఘకాలము, నిరంతరము, సత్కార, శ్రద్ధతో సేవిస్తే, వింటే, అనుసరిస్తే అప్పుడు నీకు దృఢభూమి కలుగుతుంది, సాక్షాత్కారం అవుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత ఆత్మవిషేక చిహ్నం లేవియు ప్రత్యక్షములు కావు. ఆత్మ కంటికి కనపడేది కాదు కాబట్టి దాని గురించి అందరూ సులభంగా చెప్పలేరు. యముడు నచికేతంతో ఇంకేమంటున్నాడంటే, నచికేత లోకంలో గల సిరి సంపదలన్నీ అసత్యములని ఎరుగుదును. కామ్యకర్మల వలన లభించే సుఖములు కూడా శాశ్వతులు కావు అని తెలియను. అందువలన బ్రహ్మచర్యాది ఆశ్రమంలో వేదవిహిత కర్మములను ఆచరిస్తూ వెళ్ళవలెను అని చెప్పాడు.
ఏ ఏ ఆశ్రముల వారికి ఏ ఏ కర్మలు చెప్పబడ్డాయో ఆ కర్మలను వాళ్ళు ఆచరించుటే ధర్మము. ధర్మం అనగా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాల వారికి చెప్పబడ్డ కర్మలను వాళ్ళు ఆచరించుట. బ్రహ్మచర్యాశ్రమం ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళకి విద్య మీద శ్రద్ధ పెట్టి చక్కగా తమ ఉన్నతి చేసుకోవాలి, అదే వాళ్ళ కర్తవ్యం. గృహస్థులు సంతాన పాలనము, వృత్తి, సంపాదన, ధర్మపూర్వకంగా కుటుంబాన్ని చక్కగా చూసుకొనుట, అతిథులను సత్కరించుట, గురువులను అనుసరించి నడుచుట, ఈ కర్తవ్యాలు వాళ్ళవి. వానప్రస్థుడు చక్కగా ఈ భౌతిక జీవితం నుంచి ఈశ్వర జీవితంలోకి వచ్చుట. సన్యాసి అన్ని వదిలిపెట్టి తను పరమాత్మ మార్గంలో ఉంటూ లోకోన్నతి కోసం తాను ప్రయత్నం చేయుట. ఈ రకంగా ఉన్నది. తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం. ఇంకేమంటున్నా అంటే, ధ్యానశీలుడగు విద్వాంసుడు శబ్ద స్పర్శాది విషయముల నుండి ఇంద్రియములను మరలించి వానియందు ఆసక్తి విడిచి చిత్తంను ఆత్మయందే స్థిరమునర్ప ప్రయత్నించును. ఇక మొదలుపెట్టాడు. ఇంతవరకు శ్రేయోమార్గం ప్రేయోమార్గం చెప్పి శ్రేయోమార్గంలోకి ఎలా రావాలి అని చెప్పడం మొదలుపెట్టాడు. దాన్ని చెప్పుకునే ముందు మనం కూడా ఒక్కసారి ఆ భగవంతుని స్మరిద్దాం. నేను చెప్తాను, నేను చెప్పిన విధంగా మీరు చెప్పండి. ఎందుకంటే ఈ లోకంలో మనల్ని కాపాడేది ప్రభువు మాత్రమే. అన్ని సంబంధాలను మనం నిలుపుకునే ప్రయత్నం రోజు చేస్తున్నాం. భార్య భర్తల సంబంధాలు, తండ్రి కొడుకుల సంబంధాలు, కొడుకు సంబంధం ఏర్పాటు చేసుకుని రోజు గంట టైం అడిగి ఇస్తాం, మనం ఇంకేదో చేస్తాం, ఇంకేదో శ్రమిస్తాం. ఈ సంబంధాలు ఎలా మనము నిలుపుకుంటున్నామో ఈశ్వర సంబంధాన్ని కూడా నిలుపుకోవాలి. దానికి అనేక మార్గాలు ఉన్నాయి. అతని స్మరణ కూడా నేను చెప్పినట్టుగా మీరు చెప్పండి. ఓం నమో భగవతే పరమేశ్వరాయ. ఓం నమో భగవతే పరమేశ్వరాయ. పరమాత్మకు మనము సదా నమస్కరించవలను. భగవతే పరమేశ్వరాయ అనగా విశేష జ్ఞానము, సర్వజ్ఞ జ్ఞానం కలిగినటువంటి ఆ పరమాత్మకు, అతడు భగవన్. అలాంటి గొప్ప జ్ఞానం కలిగిన పరమేశ్వరాయ పరమాత్మకు నమః నమస్కరిస్తున్నాను. ఇది వాక్యం యొక్క అర్థం. ఓం నమో భగవతే పరమేశ్వరాయ. గట్టి చెప్పండి. ఓం నమో భగవతే పరమేశ్వరాయ. ఓం నమో భగవతే పరమేశ్వరాయ. ఈ వాక్యం అంటూ దాంట్లో లీనం కండు. అందులో ఎంత మధురం ఉంటుందో లీనమైతే తెలుస్తుంది. ఓం నమో భగవతే పరమేశ్వరాయ. 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 ఓం నమో భగవతే పరమేశ్వరాయ.
ఓం నమో భగవతే పరమేశ్వరాయ. ఓం నమో భగవతే పరమేశ్వరాయ. बोलो वैदिक धर्म के परमपिता परमात्मा के విశేష భగవత్ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మకు నమస్కారము అని ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పాం. ఇప్పుడు పరమాత్మను పొందు మార్గం గురించి ఏం చెప్తున్నాడంటే, ధ్యానశీలుడైనటువంటి సాధకుడు శబ్ద స్పర్శాది విషయముల నుండి ఇంద్రియములను మరలించి వాని యందు ఆసక్తి విడిచి చిత్తమును ఆత్మయందే స్థిరమునర్పవలయును. అందరు చేయాల్సిన పని ఇదే. శ్రేయో మార్గంలో ఉన్న వాళ్ళు నిరంతరం చేసే పని ఇదే ఉంటుంది. చిత్తమును ఆత్మయందు స్థిరపరచుట, మనసును ఆత్మయందు స్థిరపరచుట. ఇది పెద్ద ధనము, పెద్ద సంపద, పెద్ద ఐశ్వర్యము. ఆత్మ అనే సంపద సంపదల్లోకెల్లా పెద్ద సంపద. ఆత్మ సంపద ఎక్కడ ఉంటుందో మిగతా సంపద అక్కడ నిలుస్తాయి, లేకపోతే కొట్టుకుపోతాయి. ఆత్మ సంపద ఒకటి ఉంటుంది, భౌతిక సంపదలు అనేకం ఉంటాయి. ధనం ఉంది, బంగారం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి. ఇవన్నీ సంపదలే. కానీ ఆధ్యాత్మిక దృష్టితో వీటి విలువ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సున్నా. ధనము ఒక సున్నా, బంగారం ఒక సున్నా. సున్నా కూడా విలువ ఉంటుంది, విలువలేంది కాదు అది. దాని విలువ దానికి ఉంటుంది. ఎందుకంటే -1 కన్నా సున్నా పెద్దది, -1 కన్నా సున్నా పెద్దది. కాబట్టి సున్నా విలువ సున్నకు ఉంటుంది. -100 కన్నా సున్నా 100 రెట్లు పెద్దది. కాబట్టి సున్నా విలువ సున్నకు ఉంటుంది. అలాగే గొప్ప గొప్ప భవనాలకు సున్నా, వాహనాలకు సున్నా, స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బు కూడా ఒక సున్నా. మరి ఇవన్నీ వరుసగా పెడితే 6 రకాల సంపదలు ఉన్నాయి, 6 సున్నాలు. అప్పుడు దాని విలువ ఎంత? సున్నా. కానీ ఇన్ని సంపాదిస్తున్న వ్యక్తి ఆత్మ సంపద ఒకటి తయారు చేసుకుంటే దాని విలువ ఒకటి ఉంటుంది. ఆత్మ సంపద విలువ ఒకటి ఉంటుంది. ఆత్మ సంపద అనే విలువ ఒకటి తయారు చేసి దాని పక్కన బంగారం అనే ఒక సున్నా పెడితే అప్పుడు ఎంత అవుతుంది? దాని పక్కన వాహనాలు, దాని పక్కన భవనాలు. అప్పుడు ఏమవుతుందంటే 1 నుంచి ఎన్ని సున్నాలు పెరిగితే 100, 1000, 10,000, 1,00,000, కోట్లు ఇన్ని పెరుగుతాయి. కాబట్టి భౌతిక సంపదలు సంపాదించకూడదని శ్రేయో మార్గంలో ఉన్న వాళ్ళు ఎవరు అనరు, ధర్మబద్ధంగా సంపాదిస్తారు. అప్పుడు వాళ్ళు ఆత్మ సంపద పక్కకు ఉంటుంది కాబట్టి వాళ్ళ సంపదలు 10 రెట్లు పెరుగుతూ పోతాయి. అందుకే వాళ్ళకు ఈ జన్మకు సంపాదించిన సంపాదనలు ఉంటాయి, వచ్చే జన్మ సంపాదనలు కూడా వాళ్ళు చేస్తారు. తప్పకుండా వాళ్ళు వచ్చే జన్మ ఊర్ధ్వ మార్గంలోనే ఉంటుంది, కానీ అదో మార్గం ఉండదు. కానీ శ్రేయో మార్గాన్ని వదిలి కేవలం ప్రేయో మార్గంలో ఉన్న వాళ్ళు ఈ జీవితంలో ఎన్ని యజ్ఞయాగాదాలు చేసినా సరే అతడు ఉన్నత మార్గం వెళ్ళటానికి కష్టం. అంతకన్నా ఇంకా తక్కువకి వెళ్ళిపోతాడు. ఇది యజ్ఞయాగాదులు నీకు పుణ్యాన్ని ఇస్తాయి, ఆత్మదర్శనం కానివ్వవి. అయితే ఆత్మదర్శనాని కోసం ఉపయోగపడతాయి అంతే. ఇక ఆత్మ యందు మనస్సును స్థిరమనుచుట అనేది సాధనలోకెల్లా పెద్ద సాధన, యోగంలోకెల్లా పెద్ద యోగం. నువ్వు ఆసనాలు చేస్తున్నావా, ప్రాణాయామం చేస్తున్నావా, ధ్యానం చేస్తున్నావా, ఏదైనా చెయ్యు. కానీ ప్రతి ప్రయత్నంలో చిత్తమును ఆత్మయందు నిలిపే ప్రయత్నం చేస్తున్నావా లేదా, ఇది ముఖ్యమైనది. అందుకే యోగాభ్యాసం చేయించేటప్పుడు మనసును స్థిరపరుస్తూ యోగాభ్యాసం చేయించాలి. కానీ వ్యాయామం లెక్క పరిగెత్తిస్తే ఆ వ్యాయామాలకు దీనికి తేడా ఉండదు. కాబట్టి ఈ యత్నంనే ఆధ్యాత్మ యోగం అంటారు. మనం ఆధ్యాత్మం అంటున్నాం. ఆధ్యాత్మిక సత్సంగం పేరు కూడా పెట్టాం. కానీ ఆధ్యాత్మికం అంటే ఏమంటారు ఇక్కడ చెప్తున్నాడు. ఆధ్యాత్మం అనగా బాహ్య విషయంలో ఉన్న మనసును క్రమక్రమంగా తీసుకొచ్చి ఆత్మయందు స్థిరపరచుట ఆధ్యాత్మము.
మరి ఓ సాధకులారా, ఎవరైతే నా ప్రవచనం వింటున్న వాళ్ళు, మిమ్మల్ని అందరినీ శ్రోతలు, కానీ నేను శ్రోతలను పిలువ, నేను మిమ్మల్ని సాధకులారా ఉపాసకులు అంటాను. ఎందుకంటే నా ప్రవచనాలన్నీ ఎదుటి వాళ్ళను సాధకులుగా మరల్చి ఉపాసకులుగా మరిచే విధంగానే ఉంటాయి, శ్రవణానందం కోసం ఉండవు. అందుకే మిమ్మల్ని అందరూ ఎంతమంది వింటారు అందరూ సాధకులు అంటున్నాను. మరి మీరు ఆధ్యాత్మిక సత్సంగ సభ్యులు కదా, మరి మీరు ఆ పని చేస్తున్నారా? ఇందులో ప్రవచనాలన్నీ వింటూ మీ ఆత్మయందు మనసును స్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారా? ఒకవేళ చేయకపోతే ఇప్పటి నుంచి వెంటనే ప్రారంభం చేయండి. మీరు వింటున్న సత్సంగాలు శ్రవణానందం కోసం కావు, లేదా ఇక్కడ విని ఇంకో చోట వేరే వేదిక మీద ప్రవచనాలు ఇవ్వడానికి అసలుకే కాదు, అది మీ పని కాదు. కాబట్టి క్రమక్రమంగా మీ ఆత్మయందు మనసును స్థిరమర్చే ప్రయత్నం చేయండి. దాని గురించి ముందు ముందు కూడా అభ్యాసం చేపిస్తాను నేను. ఆత్మజ్ఞానం వలన మనుజుడు నిర్వికార స్థితి పొందును. ఆత్మజ్ఞానము క్రమక్రమంగా పెరిగితే వికారాలు లేని స్థితికి, చంచలత్వం లేని స్థితికి, అస్థిరత లేని స్థితికి, స్థిరమైన స్థితికి మానవుడు చేరుతాడు అని చెప్పి ఇంకేమంటున్నాడంటే, ఏతత్ శ్రుత్వా సంపరిగృహ్య మర్త్యః. మర్త్యః అని మానవునికున్న పేర్లో ఒక పేరు. మర్త్యుడు అనగా మరణ ధర్మము కలిగినటువంటి వాడు. ఆత్మ కాదు, శరీరానికి. ఇది మరణధర్మం కలిగినది, మరణము ద్వారా ఇది అంతమవునటువంటిది అని. ఇంకేమంటున్నాడు, మనుష్యుడు సాధారణంగా మృత్యువశుడవును, అందువలన మర్త్యుడనబడును. ఆత్మ పరమాత్మలను గూర్చి విని అనంతరం మరణాదుల వలన ఆత్మ ఇట్టిదని చేసుకునే వాళ్ళను దీన్నే యోగం అంటారు. కాబట్టి మానవుడు ఏం చేయాలి? అన్నీ విన్నట్టే ఆత్మ పరమాత్మల జ్ఞానం విని ఆత్మ ఇది, పరమాత్మ ఇది అని నిశ్చయం చేసుకునే వాళ్ళను, దాన్ని మనన నిధిధ్యాసుల వల్ల స్థిరం చేసుకోవడం వలన అన్ని సంపదల్లో కల్లా పెద్ద సంపద ఆత్మజ్ఞాన సంపద, పరమాత్మ జ్ఞాన సంపద. అనంతరము ఉపాసనా విద్య. ఆత్మ తెలిసింది, పరమాత్మ తెలిసింది, జోడించుకోవట్లేదు మనం, ఏం లాభము? లంక బిందెలు ఎక్కడో తవ్వి పెట్టినవి ఉన్నాయి లోపల, కానీ ఎక్కడో అడ్రస్ తెలియదు మనకు. ఎక్కడో ఉన్నాయి పెరట్లోనే, కానీ ఎటున్నాయో ఏమోకున్నదో తెలియదు. అలా ఉంటుంది పరిస్థితి. అలాగే మన లోపల ఉపాసన విద్య, అన్ని విద్య నేర్చుకున్నాం కానీ అభ్యాసం చేయట్లేదు, కాబట్టి ఉపయోగం లేదు. కాబట్టి ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, ఉపాసన విద్య, 3 విద్యలు నేర్చుకొని ఉపాసన ద్వారా ఆత్మ పరమాత్మలతో జోడించుకుంటే అసలైనటువంటి విషయము, అదే శ్రేయ మార్గము. యత్తత్ పశ్యతి తద్వయ అని తర్వాత చెప్తున్నాడు. వేద విహిత కర్మములు ధర్మములు అనబడును. ధర్మం అనగా వేదం బోధిస్తున్న కర్మలన్నీ ధర్మమే. వాని సాధనములు కూడా ధర్మపద వ్యాచ్యములే. వాటి వలన సుఖరూపమున జీవును సుఖము లభించును. కాబట్టి వేద కర్మలను అనుసరించుట వలన అతనికి సుఖం లభిస్తుంది. ఇక పరమాత్మ గురించి చెప్పడం కొద్దిగా ఒక శ్లోకం చెప్పాడు. ఆ పరమాత్మను ఓం అంటారని కూడా చెప్తున్నాను. ఏమంటారంటే, సర్వే వేదాయత్ పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్. ఓ నచికేత, దాన్ని నేను సంగ్రహ రూపంలో చెప్తున్నాను, దాన్ని ఓం అంటారు. దేని గురించి యోగులు నిరంతరం తపస్సు చేస్తారో, దేని గురించి ఋషులు జీవితం అంతా నడుస్తారో, దేని గురించి సాధకులు మహాపురుషులు ప్రయత్నం చేస్తారో, దాన్ని ఆ పరమాత్మను ఓం అంటారని చెప్తున్నాడు. నచికేత, నీవు ఎరుగగోరినటువంటి పదార్థము ఋగ్వేదాది అన్ని సమస్త వేదాలు దాని గురించి మిక్కిలి వర్ణిస్తున్నాయి. సమస్త జీవులకు గమ్యం ఏదైతే ఉందో అది పరమాత్మనే. అట్టి పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క నామమే ఓం, అతని నిజనామం అని తెలుసుకో. ఏతద్దేవాక్షరం బ్రహ్మ ఏతద్దేవాక్షరం పరం ఏతద్యేవాక్షరం జ్ఞాత్వాయో యదిచ్ఛతి తస్య తత్. ఓం అను పదం చే చెప్పబడు ఆత్మతత్వము నాశనం లేనిది. పరమాత్మ నాశనం లేనివాడు, కానీ సమస్తానికి ఆధారం. నాశనం లేని శాశ్వత పరమాత్మ ఆధారంగా ఈ సమస్త లోకమంతా ఉంది. ఏ భూమండలం, ఏ సూర్యచంద్రాలు మనం అందరం చూస్తున్నామో ఇవన్నిటికి ఒక ఆధారం ఉన్నది.
అది నాశనం లేని పరమాత్మ మాత్రమే. అన్నిటికంటే మిక్కిలి సూక్ష్మమైంది, అన్నిటికంటే గొప్పది. పరమాత్మ కన్నా గొప్పది మరొకటి లేదు, పరమాత్మ కన్నా సూక్ష్మమైంది మరొకటి లేదు. చూడండి ఎలా ఉంది పరిస్థితి. అట్టి స్థూలాతి స్థూలము, సూక్ష్మాతి సూక్ష్మము పరమాత్మతత్వం, అంటే పరమాత్మ స్వరూపం తెలియజేస్తున్నాడు. నాశరహితము, అది ఓం అనే పదం ద్వారా తెలుసుకో. ఇంకా ముఖ్యంగా చెప్తున్నాడు, ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఆ పరమాత్మ ఆలంబనమే శ్రేష్టాతి శ్రేష్టం అని ఎరుగుటయే శ్రేయ మార్గం. నాకు ఆలంబన ధనము, నాకు ఆలంబన ఇల్లు, నాకు ఆలంబన నా కుటుంబము అని అనుకుంటే ప్రేమ మార్గం. నా జీవితానికి ఆధారం పరమాత్మ అనుకోవడం శ్రేయ మార్గం. నా జీవితానికి ఆధారం నేను అనుకోవడం ప్రేమ మార్గం. ఇది మూలమైన. ఇక్కడ నుంచి ప్రేమ మార్గాన్ని మూలం చెప్పి ఒక ప్రశ్న మీ అందరికీ. ఇప్పుడు శ్రేయ మార్గం ప్రేమ మార్గం అయితే అర్థమవుతుంది కదా. మరి ఏ మార్గం వెళ్ళాలనిపిస్తుంది? ఒక్కసారి చేతిలో పెట్టి లెవెల్కి వెళ్ళాలనిపిస్తుంది. అరే అందరు లేపెడుతున్నారే, దించండి. మరి శ్రేయ మార్గం చెప్పమంటారా? ప్రారంభం నుంచి అసలు ఎలా ప్రారంభించాలి శ్రేయ మార్గాన్ని, ఇప్పటి నుంచి అదే మెల్లమెల్లగా చెప్తాను. ఎందుకంటే ఒకేసారి లాంగ్ జంప్ చేయరాదు, 10 అడుగులు, ఒక్క చిన్న అడుగు. శ్రేయ మార్గం ప్రేమ మార్గంలో మొట్టమొదటి అడుగు ఏంటంటే, నా జీవితానికి నేను ఆధారం అనుకుంటే ప్రేమ మార్గం, నా జీవితానికి ఈశ్వరుడు ఆధారం అనుకుంటే శ్రేయ మార్గం. ఇది మొట్టమొదటి అడుగు. దీని గురించి చాలామందికి తెలుస్తుంది, తెలిసి కూడా మళ్ళీ నేను ఆధారం అనుకునే జీవితం నడుస్తుంది. ఇక్కడ మిస్టేక్ అవుతుంది. మళ్ళీ ఇది చిన్నదని ఇక్కడనే వైదికులలో కూడా పెద్ద తప్పు ఎక్కడే జరుగుతుంది అంటే, పెద్ద వాటిని అమ్మో అది ఋషుల మూలకు సంబంధించి పెద్దది మనది కాదని అక్కడ వదిలేస్తారు. చిన్న వాటిని చిన్నవి అని నిర్లక్ష్యం చేసి ఇక్కడ వదిలేస్తారు. ఇక మిగిలేదు ఏమున్నది వాళ్ళకు, ఏది. అందుకని సర్వభ్రష్టుడు. అందుకని చిన్న వాటి మీద శ్రద్ధ పెడితేనే పెద్ద వాటి మనకు వస్తుంది. శంకరయ్య గారు ప్రతి పైసా మీద దృష్టి పెట్టాడు, పైసా మీద దృష్టి పెట్టాడు కాబట్టి ఇంత 4 కోట్ల పిల్లలకు మంచి జీవితం ఇచ్చాడు. అందుకే పైసా మీద దృష్టి పెట్టిన వ్యక్తే రూపాల మీద దృష్టి పెట్టగలుగుతాడు. పైసలని అలక్ష్యం చేసిన వాడు రూపాలను కూడా అలక్ష్యం చేస్తాడు. అందుకనే మనము చిన్న వాటి మీద ఎక్కువ శ్రద్ధ ఉంచితే పెద్ద వాటిని ఆటోమేటిక్గా మనము చేయగలుగుతాం. ఇది ముఖ్యమైన విషయం. అందుకని చిన్న విషయం అని పక్కకు పెట్టకండి. నా జీవితానికి నేనే కేంద్ర బిందువు అనుకోవడము ప్రేమ మార్గంలో మొట్టమొదటి అడుగు. నా జీవితానికి ఈశ్వరుడు కేంద్ర బిందువు అనుకోవడము శ్రేయ మార్గానికి మొట్టమొదటి అడుగు. ఎందుకు ఇట్లా అనుకోవాలా? ఇదొక నమ్మకమా? ఇదొక విశ్వాసమా? కాదు. అసలు ఇదే యథార్థం, ఇదే సత్యము. వైదికంలో నమ్మకాలు విశ్వాసాలు ఉండవు. సత్యమే, నిజమే, యథార్థమే ఉంటుంది. సత్యం అంటే ఏంటిదో తెలియకపోతే యథార్థము, వాస్తవం, నిజం ఇదే ఆ సత్యం అంటే ఇదే. కాబట్టి శ్రేయ మార్గంలో అన్నీ ఏది వాస్తవము యథార్థము జీవితంలో ఉన్న యథార్థం ఏంటిది, జీవితంలో ఉన్న వాస్తవం ఏంటిది, జీవితంలో నిజం ఏంటిది, దీన్నే సత్యం అంటాం మనం. దాన్ని అనుసరించటే శ్రేయ మార్గం. జీవితంలో ఉన్న నిజాన్ని, ఈ సత్యాన్ని వదిలిపెట్టి ఇది నాకు ఇష్టం కాబట్టి ఇది చేస్తానడమే ప్రేమ మార్గము. అది నిజం కావచ్చు, కానీ నాకు ఇది ఇష్టం ఉంది, ఇదే చేస్తా, ఇది ప్రేమ మార్గం. కాబట్టి ప్రేమ మార్గంలో ఉన్నటువంటి ఒక్కొక్క విషయం చెప్తాను. శ్రద్ధ ఉంటే మీరు రేపటి నుంచి బుక్కు పెన్ను కూడా పెట్టుకోండి. వాటిని చిన్న అనుసరిస్తే మనం అతి త్వరలో శ్రేయ మార్గంకి వెళ్ళిపోతాం. ఇంకోటి, చాలామందికి ఒక భ్రమ ఉంటుంది. ఉపాసన సాధన అనేది సాధారణ విషయం కాదు, దానికి చాలా కష్టపడి చెమటోడ్చి గంటలు టైం ఇచ్చి చేయాల్సి వస్తుందని ఒక భ్రమలో ఉంటారు. అసలు అది తప్పు, చాలా తప్పు. అత్యంత సులభము. అన్ని పనులు చేసుకుంటూ ఉపాసన చేయొచ్చు, అన్ని పనులు చేసుకుంటూ సాధన చేయొచ్చు. 5 నిమిషాల్లో, 2 నిమిషాల్లో కూడా చేయొచ్చు, 1 నిమిషంలో కూడా సాధన చేయొచ్చు. కానీ అదని విశ్వసించరు. కాబట్టి ఇలా కూడా ఉంటుంది, అత్యంత సులభం. కాబట్టి ప్రేమ మార్గంలో మనం తేడాలు మొదలు అర్థం చేసుకోండి.
అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆచరిస్తారు. అర్థం చేసుకుంటానికే సిద్ధంగా లేని వ్యక్తి ఆచరిస్తే ఎట్లా? కాబట్టి శ్రేయోమార్గ పేరోమార్గంలో స్పష్టత ఏంటంటే నా జీవితానికి కేంద్ర బిందువు నేను అనుకోవడం అనేది ప్రేమమార్గం వైపు వెళ్ళిపోతుంది. నా జీవితానికి కేంద్ర బిందువు పరమాత్మ, అతడే ఆధారం. అందుకే ఇక్కడ ఏం చెప్పాడు? ఏతదాలంబనం శ్రేష్టం. పరమాత్మకు జీవితానికి ఆధారం అని తీసుకొని వ్యవహరించుట అత్యంత శ్రేష్టమైన జీవిత విధానం అది. ఎందుకంటే అన్నిటికీ అతడే ఆధారమై ఉన్నాడు. ఆధారంలోకెల్లా ఆధారం అతడే. కాబట్టి బ్రహ్మం ఎరిగి బ్రహ్మానందం అనుభవించే వారు భక్తులకు చిత్తశుద్ధి పూర్వముకు ఏకాగ్రత ఎంతయో ఆవశ్యకము. ఏకాగ్రత కావాలి. చిత్త ఏకాగ్రకు ప్రయత్నించు ఉపాసకునకు ఓం అను పదమును ఆలంబనముగా చేసుకోవలెను. చిత్త ఏకాగ్రత కావాలన్నా ఓం స్మరించు. నీకు చిత్త ఏకాగ్రత కావాలన్నా భగవన్నామం ప్రభునామమును శ్రద్ధతో స్మరించు. కానీ దీన్ని పాటించరు. సంధ్య చేస్తూ అంటారు, సంధ్య తర్వాత ఇంకోటి చేస్తూ అంటారు. కానీ అన్ని పనులు చేసుకుంటూ నామస్మరణ చేయమంటే చెయ్యరు. కానీ అన్ని పనులు చేస్తూ నామస్మరణ చేయడంలోనే ఎక్కువ నీకు ఉపయోగం ఉంటుంది. ఏదో అర్ధగంట కేటాయించి మళ్ళా రేపు 24 గంటల దాకా తర్వాతనే మళ్ళీ అర్ధగంట అంటే దాంతో ఏం ఉపయోగం లేదు. కాబట్టి అన్నీ చేస్తూ మధ్యలో ఓం ఓం ప్రభు, తండ్రి, రక్షక, పోషక ఏదన్నా సరే. పరమాత్మ అను అర్థము పరస్పర సంబంధం కలిగినటువంటివి. ఈ చిత్త సమాధానముకు గల ఆలంబనములో ఓం ఉత్తమము. ఉపాసకుడు ఈ విషయంను బావుగా ఎరిగి ఓం జప మూలంన బ్రహ్మను సాక్షాత్కరించుకునే ప్రయత్నము చేయవలెను. చిత్తము మనసు ఏదైనా ఒకటే అర్థం చేసుకోవాలి ప్రస్తుతానికి. దీనికి ఆలంబన తప్పనిసరి. ఎందుకంటే నీ జీవితానికి ఆలంబన అంటే ఆధారం. నీ జీవితానికి ఆలంబన ఉంది, చిత్తానికి మనసు కూడా ఆలంబన అనేది ఉంటుంది. ఒక్కసారి ఆత్మనిరీక్షణ చేసుకుంటే తెలుస్తుంది. మన మనసు ఎప్పుడు ఒకదాన్ని ఆధారంగా చేసుకునే ఉంటుంది, ఖాళీగా ఎప్పుడు ఉండదు. అయితే మన మనసు భౌతిక విషయాల ఆలంబన చేసుకొని కొనసాగుట ప్రేమ మార్గానికి దారితీస్తుంది. మన మనసు ఆత్మ పరమాత్మను ఆధారం చేసుకొని ఆలంబనగా చేసుకొని వెళ్ళుట శ్రేయ మార్గానికి దారితీస్తుంది. ఈ రెండవ అంశం. మొదటి అంశం ఏంటిది? నా జీవితానికి కేంద్రం నేను అనుకుంటే ప్రేమ మార్గం, నా జీవితానికి కేంద్రం ఈశ్వరుడు అనుకుంటే శ్రేయ మార్గం. మన మనసుకు ఆలంబనగా భౌతిక విషయాలు తయారు చేయుట అది ప్రేమ మార్గం. మనసుకు ఆలంబనగా ఈశ్వరుడు. మరి ఈశ్వరుడు కరణేపడు ఏ విధంగా చేస్తాం ఆలంబన? అతని నామంను ఆలంబన చేయుట. ఓం ప్రభు, తండ్రి, రక్షక, పోషక ఈ పదములు మనసుకు ఆలంబన కావలెను. నామం తర్వాత ఆటోమేటిక్గా ఈశ్వర స్వరూపము ఆలంబన అవుతుంది, తర్వాత ఈశ్వరుడు అవుతాడు. ఈ రకంగా మనము చేయవలెను. ఈరోజు మనము ప్రవచనంలో యమాచార్యుడు ప్రేమమార్గ శ్రేయమార్గం ఇంకా వివరిస్తూ ముందుకెళ్తూ ప్రేమమార్గ శ్రేయమార్గాన్ని లోతుగా వివరించాడు. ఆ తర్వాత ఈశ్వర తత్వాన్ని వివరించడం ప్రారంభించాడు. తర్వాత ఆత్మతత్వం, ఒకటి తర్వాత ఒకటి ఈశ్వరతత్వాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఈశ్వరతత్వం అనంతరం ఆత్మతత్వాన్ని, దానంతరము ఉపాసనని చెప్తారు. కాబట్టి ఈశ్వరతత్వంలో మనకు ఈరోజు శ్రేష్టమైనటువంటి అతని నామము ఓం, దాన్ని ఆలంబన చేసుకుని మానవుడు ఉండవలేను అని చెప్పాడు. తదనంతరము మిగతాయి సమయం అయిపోయింది కదా, ఇంకా 5 నిమిషాలు ఉందా? పర్వాలేదు, 5 నిమిషాలు ఉంది కాబట్టి మనం ఉపయోగించుకుందాం. సరే, ఇంతవరకు చెప్పింది ఈశ్వరతత్వం. తర్వాత శ్లోకాల్లో ఆత్మతత్వం గురించి చెప్పబోతున్నాడు. కాబట్టి దాన్ని 5 నిమిషాల్లో చెప్పి ముగిస్తే మంచిగా అనిపించేది. దీన్ని నేను ఇంతవరకు చేసిందాన్ని రివ్యూ చేస్తాను. కాబట్టి కఠోపనిషత్తు శ్రవణానందం కోసం వినేది కాదు, మనశ్శాంతి కోసం మాత్రమే కాదు, జీవిత నిర్మాణం చేసుకునేది. ఎందుకంటే జీవన నిర్మాణానికి సాధన ఉపాసన తప్ప మరో మార్గం లేదు, శుద్ధ ఆచరణ తప్ప మరో మార్గం లేదు. శుద్ధ జ్ఞానము, శుద్ధ ఉపాసన
ఈ మూడింటి గురించి ఈరోజు ఉన్న ఈ 5 నిమిషాల్లో చెప్తాను. చెప్పండి నేను చెప్పేది. శుద్ధ జ్ఞానము, శుద్ధ కర్మ, శుద్ధ ఉపాసన. ఎవరైతే మేము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ 3 గురించి లోతుగా తెలుసుకోవాలి. ఎవరైతే నేను ఆర్యుణ్ణి, నేను వైదికుణ్ణి అని గంటాపదంగా చెప్పుకుంటున్నారో వాళ్ళు మొదలు ఈ 3 గురించి తెలుసుకోవాలి. జ్ఞాన, కర్మ, ఉపాసనలు ఇవేమిటి? ఈ 3 ఆత్మగుణములు. జ్ఞానము ఆత్మగుణము, కర్మ కూడా అతని గుణమునే. ఆత్మకు అనేక గుణములు ఉన్నాయి. జ్ఞాన, కర్మ, ఉపాసన ఈ 3 ఆత్మగుణం. ఆత్మ దివ్య గుణములు, దివ్య కర్మలు, దివ్య స్వభావం కలిగినటువంటిది. ఆత్మకున్న దివ్య గుణములు ఈ 3 కూడా ఉంటాయి. మరి 3 ఆత్మకున్న గుణములు ఇంకా అనేకం ఉంటాయి. శాంతి ఆత్మగుణము, ప్రేమ ఆత్మ యొక్క గుణము, స్థిరత్వము, శుద్ధత, పవిత్రత ఇవన్నీ ఆత్మగుణములే. దాంతోపాటు జ్ఞానము ఆత్మకున్నటువంటి గుణము. నిరంతర కర్మ చేయకుండా అది ఉండదు ఆత్మ, కర్మ కూడా దాని గుణము. ఉపాసన అనగా ఆశ్రయించి ఉండుట ఈశ్వరుణ్ణి, అది కూడా దానికి ఉన్నటువంటి ఒక గుణమే. అయితే మరి ఇన్ని గుణములు, శాంతి అవన్నీ ఉండగా ఈ 3 గుణాలు ఎందుకు తీసుకుని చెప్తారు? ఈ విషయాన్ని కూడా సాధకులు, వైదికులు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆత్మకు జ్ఞాన, కర్మ, ఉపాసనతో పాటు శాంతి, ప్రేమ, పవిత్రత ఇవన్నీ గుణాలు ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పరు. మళ్ళీ కేవలం జ్ఞాన, కర్మ, ఉపాసనలు ఎందుకు చెప్తారు అంటే ఎన్నో గుణములు ఉన్నప్పటికీ ఈ 3 మాత్రమే సాధనాలుగా ఉపయోగపడతాయి. సాధనములు. మనం ఏదైనా చేయాలంటే సాధనం కావాలను. సాధనం ద్వారానే ఏదైనా పనిచేస్తాం. ఈ 3 జీవునికి సాధనములు. దేనికి సాధనములు? తనను నిర్మించుకుంటకు. కాబట్టి జ్ఞాన, కర్మ, ఉపాసన. మళ్ళీ ఇంకోటి, జ్ఞాన, కర్మ, ఉపాసనలతో పాటు శాంతి, ప్రేమ ఇవన్నీ అతనికి చైతన్యం ఉన్నప్పటికీ జ్ఞాన, కర్మ, ఉపాసనలు ఏ స్థాయిలో ఉంటాయో మిగతావి కూడా అంతే స్థాయిలో ఉంటాయి. ఉదాహరణ, జ్ఞాన, కర్మ, ఉపాసనలు అశుద్ధ స్థితిలో ఉంటే అతనికి శాంతి అనే గుణము లభించదు. శాంతి అతనిలో ఉన్నప్పటికీ అతడు అనుభవించాడు. జ్ఞాన, కర్మ, ఉపాసనలు శుద్ధమై ఉన్నప్పుడు నిరంతరం లోపల శాంతిని అనుభవిస్తాడు. అంటే అర్థం ఏంటిది? మనుషుని యొక్క జ్ఞాన, కర్మ, ఉపాసనలు ఏ స్థాయిలో ఉంచుకుంటాడో అతనిలోని లోపల గుణములు అంతే స్థాయిలో ప్రకాశిస్తాయి. వీటిని అతడు క్షీణపరచుకుంటే మిగతా గుణము కూడా క్షీణమై మానవత్వాన్ని కోల్పోయి పశుత్వ, రాక్షసత్వంలోకి వెళ్ళిపోతాడు. దాన్నే రజోగుణ, తమోగుణం నిండా పెరుగుట అంటారు. కాబట్టి అనేక గుణములకు నిలయము ईश्वर गुणों का भंडार, जीव भी गुणों का भंडार, लेकिन ईश्वर अनंत गुणों का भंडार, जीव गुणों का भंडार, सीमित गुणों का भंडार. కాబట్టి కొన్ని గుణములు ఒక్క ఆనందం తప్ప మిగతా గుణములన్నీ ఉంటాయి. సీమిత స్థాయిలో ఉంటాయి. అనంత శాంతి అతనిలో ఉంటే ఇతనికి కావలసినంత సీమిత శాంతి ఇతనిలో ఉంటాయి. ఇతనికే కాదు, ప్రపంచంలో కోటాను కోట్ల మందికి శాంతిని ఇవ్వగలిగినంత శాంతి తనలో ఉంటుంది. అనంతం ఉండదు కానీ ఉంటుంది. తనతో పాటు అనేక మందికి శాంతిని ఇచ్చేంత ఉంటుంది. తన జ్ఞానం, తనకు కావలసినంత జ్ఞానం ఉండి కోటాను మందికి ఇచ్చేంత జ్ఞానం కూడా ఇతనిలో ఉంటుంది. అనంత జ్ఞానం ఉండదు మళ్ళా. కాబట్టి ఇన్ని గుణములు కలిగినటువంటి జీవునికి జ్ఞానకర్మ ఉపాసనలు 3 మాత్రమే ఎందుకు శాస్త్రం చెప్తుందంటే ఆ 3 సాధనములుగా ఉపయోగపడతాయి. ఆ 3ంటిని సంస్కరించుకుంటే మిగతావన్నీ సంస్కరింపబడతాయి. కాబట్టి శ్రేయో మార్గంలో వెళ్తున్న వ్యక్తులు జ్ఞానకర్మ ఉపాసనలను ధ్యాస పెడతారు. వీటిని శుద్ధ జ్ఞానము, శుద్ధ కర్మ, శుద్ధ ఉపాసనగా చేస్తారు. నిజానికి దాని ఒక కాలాంశమే అవసరమవుతుంది. సమయం ముందుగా చెప్పాను. కాబట్టి శుద్ధ ఉపాసన ద్వారా మాత్రమే ఆత్మ పరమాత్మ లభిస్తాడు. శుద్ధ ఉపాసన కావాలి అనుకున్న వాళ్ళు మొట్టమొదలు శుద్ధ కర్మాచరణ చేయవలెను. దినమంతా శుద్ధ కర్మాచరణ చేయకుండా తెల్లవారి పొద్దున ఉపాసన చేస్తా, సాయంత్రం ఉపాసన కూర్చుంటే ఉపాసన రాదు. అలాగే జీవితం అంతా శుద్ధ కర్మాచరణ చేయకుండా మరణ సమయంలో నేను స్వర్గానికి వెళ్ళాలి అంటే ఎక్కడ వెళ్తాడు?
జీవితం అంతా శుద్ధ కర్మాచరణ చేయలేదు. దానికి అనుగుణమైన మరణానంతరం అతని మార్గం ఉంటుంది. ఇవి చెప్పడానికి ఇవన్నీ చెప్పాడు. కాబట్టి శ్రేయో మార్గం అనగా మరొకటి కాదు, శుద్ధ కర్మాచరణ. శ్రేయో మార్గం అనగా మరొకటి కాదు, శుద్ధ జ్ఞానమును ఆధారంగా తీసుకొనుట. శ్రేయో మార్గం అనగా మరొకటి కాదు, శుద్ధ విషయంలో మాత్రమే ఉపాసించుట. ప్రేమ మార్గం అనగా శుద్ధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రేమ మార్గంలో ఇది నాకు ఇష్టం కాబట్టి నేను దీన్ని ఈ కర్మనే చేస్తా, ఇది నాకు అత్యంత ప్రియమైంది కాబట్టి దీన్ని మాత్రమే నేను ఉపాసిస్తా, ఇది నాకు అత్యంత ఇష్టమైంది కాబట్టి ఇట్టి జ్ఞానాన్ని నేను ధరిస్తా. ఇది తేడా. కాబట్టి దీన్ని మనము అనుసరించి వెళ్ళాల్సి వస్తుంది. ఈ విషయాలన్నీ మననం చేయండి. మళ్ళీ రేపు దీన్ని కొనసాగిద్దాం. మొదటి ప్రవచనం, రెండవ ప్రవచనం, ఈరోజు మూడవ ప్రవచనం కూడా పూర్తయింది. క్రమ పద్ధతిలో మనం వెళ్తున్నాం. నిన్న ఈరోజు మూడవ వరాన్ని ఇస్తూ చెప్తున్నాడు. నిన్న పూర్తిగా శ్రేయో మార్గం, ప్రేమ మార్గం లోతుగా చెప్పుకొని ఈరోజు కూడా చెప్పుకొని, ఈరోజు మనము ఈశ్వర స్వరూపం కూడా ఏమిటి అని చెప్పి అసలు ఉపాసన ఎలా ఉంటుంది, శ్రేయో మార్గాన్ని అనుసరించే మార్గాలు కొన్ని పాయింట్స్ కూడా చెప్పుకున్నాం. ఈరోజు ఈ రకంగా మన ప్రవచనాలు పూర్తయ్యే లోపల కేవలం విన్నామని కాకుండా ఒక విద్యను ఆర్జించామన్న స్థాయిలో ఉండాలి. ఎందుకంటే నా లక్ష్యం అదొకటే ఉంటుంది. విద్యార్జన లేకుండా నా ప్రవచనాలు ఉండవు. ఎట్టి విద్య? నేను ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకున్నా, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నా, ఈశ్వరుని జోడించుకోవడం ఎట్లనో ఉపాసన కూడా తెలుసుకున్నా, ప్రేమ మార్గం తెలుసుకున్నా, శ్రేయో మార్గాన్ని తెలుసుకున్నా. ప్రేమ మార్గం వదులుట ఎలా తెలుసుకున్నా, శ్రేయో మార్గం పట్టుకోవడం ఎలా తెలుసుకున్నాను. ఈ ప్రవచనాలు అయిపోయేసరికి అందరము శ్రేయో మార్గంలో నడిచే వాళ్ళుగా తయారవుదాం. కనీసం దాని తర్వాత అన్నా కానీ కొన్ని రోజులు ప్రయత్నం చేసి నడిచేవాళ్ళుగా అలా తయారైతే ఈ ప్రవచనాల యొక్క లక్ష్యము తీరుతుంది. అందరం కలిసి శాంతి పాఠం ప్రారంభించండి. ఓం ద్రౌ శాంతిరంతరిక్షం శాంతి. ఓషధయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి. బ్రహ్మశాంతి సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. बोलो वैदिक धर्म के, वैदिक धर्म के, वैदिक धर्म के परमपिता परमात्मा के, परमपिता परमात्मा के